వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. తనను డేరా బాబా అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. టీడీపీని నువ్వు మోసం చేశావు, కానీ నిన్ను టీడీపీ మోసం చేయలేదని గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాజకీయ స్వలాభాల కోసం వైసీపీలో జాయిన్ అయిన నీవు టీడీపీని విమర్శించే స్థాయికి కోల్పోయావంటూ ఘాటుగా ఉమామహేశ్వర నాయుడికి కౌంటర్ ఇచ్చారు. తనను డేరా బాబా అనేవాడే నిజమైన డేరా బాబా అని చెప్పారు. నువ్వు ఒక పార్టీలో డేరా వేసి అక్కడి ఎమ్మెల్యే సీట్ రాకపోవడంతో మరొక పార్టీలో డేరా వేశావా అని సురేంద్రబాబు ప్రశ్నించారు. ఏదేమైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మాకుంది, ఎదుర్కొంటాం. ఇప్పుడు కూడా ఎదుర్కోబోతున్నాం. ఎన్నికల్లో గెలవబోతున్నాం, 50,000 మెజార్టీతో గెలవబోతున్నాం. కాబట్టి వాడెవరో వ్యాపారం కోసం ఒక లేఅవుట్ వేసి ప్రజల సొమ్ము, ప్రజల లేఅవుట్ వేసిన రైతులందరినీ మోసం చేసి ఒక లేఅవుట్ వేసుకొని ఈ రోజు రైతులకు కూడా ఆ సకాలంలో కూడా లేకోకుండా వాడి పేరు పెట్టుకుని ఉన్నాడు, వాడు అమ్ముకున్నాడు, ఆ పేరు పెట్టుకున్నాడు. మనం పెట్టాలంటే అది బస్సురాజ్ కాలనీగా ఉండాల్సిన పేరుని ఉమా కాలనీగా పెట్టుకున్నాడు. దాని పేరు బస్సురాజ్ కాలనీగా పెట్టాలా, ఎందుకంటే అది లింగాదిలకు సంబంధించిన భూమి కాబట్టి మనం బస్సురాజు పేరుగా నామకరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బస్సురాజు విగ్రహం కూడా త్వరలో అక్కడ ఏర్పాటు కాబోతుంది. కాబట్టి ఒకటి ప్రజలందరూ గుర్తించండి, ప్రజల సొమ్ముని ప్రజలకే దక్కాలి, కానీ ప్రజల సొమ్ము మనకు దక్కించుకోవాలని ఎప్పుడు తాపత్రయం పడకూడదు, ఆ అవసరాలు కూడా తెచ్చుకోకూడదు. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, నేను ఎప్పుడు కూడా సొసైటీలకు మోసం చేయలే, నేను ఎప్పుడు కూడా ప్రజలకు మోసం చేయలే. ఏదైనా ఉంటే నీతి న్యాయంగా ఉంటావు తప్ప ఒకరికి మోసం చేయలే. కుట్ర రాజకీయాలు అంతకన్నా చేయలేదు. నువ్వు చూసుకో, 2019లో నీ ఎన్నికలకు ఎవరేం చేశారని ఒకసారి నువ్వు నీ ఆత్మను పరిశీలించుకో, నీకు తెలుస్తుంది. అంతే తప్ప అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు మాత్రం పోమాకు, ఎందుకంటే అది ఎవరికి కూడా మంచిది కాదు. నేను ఇంతవరకు కూడా ఇదే నాకు తెలిసి మొదటిసారిగా విమర్శిస్తున్నా. ఇంత ధైర్యంతో, ఇంత నమ్మకంతో, మీ మీద ఉన్న ఇంత నమ్మకంతో కనీసం ఎంతో డబ్బు హెచ్చించి కూడా అక్కడ ఆఫీస్ నిర్వహణ చేయడం జరిగింది. అంటే మీరిచ్చే మనసు ఏదైతే మనోధైర్యం ఉందో ఆ ధైర్యంతో నేను చేయడం జరిగింది తప్ప ఏదో ఒక వ్యక్తి కోసమో ఒక దాని కోసమో నేను చేయలేదు. ఒక్కటే నీతి నిజాయితీగా ఏదైతే ఉందో భైరవంతిప ప్రాజెక్టు సంబంధించి 114 చెరువులకు సంబంధించి మనం కాబోయే 16-18 నెలలు నీళ్లు తీసుకొచ్చి మీ అందరూ కూడా ఏదైతే ఈ రోజు నాకు విజిల్లు కొట్టి లేదా ఏదైతే హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారో ఆ స్వాగతాన్ని ఎప్పుడు కూడా నేను కోరుకుంటా. 18 నెలల తర్వాత ఇంతకన్నా మీరు అద్భుతంగా నాకు స్వాగతం పలికి ఏర్పాటు చేసుకుంటాను తప్ప ఏ తప్పుడు పని చేస్తే ఏర్పాటు చేసుకోనని సభాంగా తెలియదు.